నా పేరు వీరస్వామి, సోషలిస్ట్ కూటమి రాష్ట్ర కార్యదర్శిని. ఈవీఎంలు ఎందుకని వద్దంటున్నామంటే, ఈవీఎంలో ఓటేసి తీరా కౌంటింగ్ వచ్చే వరకు మేము వేసిన ఓటు ఏ పార్టీకి వేస్తానో ఆ పార్టీలో మా ఓటు పడట్లేదనే గట్టి నమ్మకం మాకు కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే, ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధి చెందింది. ఈ రోజున ఒక సెల్ ఫోన్ తయారు చేసినోడు ప్రోగ్రామ్ అంతా ఒక సాఫ్ట్వేర్ ఆడి చేతిలో ఉంటుంది సాఫ్ట్వేర్. అలాగే ఈ ఎలక్ట్రానిక్ ఈవీఎంలు కూడా సాఫ్ట్వేర్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం డాక్టర్ అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఓటు హక్కుని కల్పించి ఈ ఓటుని మనం వేసుకున్న ఓటుని ఎలాగా హ్యాక్ చేయాలి, ఈ రోజున ఎంతో సెక్యూరిటీతో ఉన్న బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా హ్యాక్ చేసి ఎలా కొట్టేస్తున్నారో ఈ ఓట్లు కూడా అలాగే అధికారంలో ఉన్న ఎవరైనా ఈ ఓట్లని అలాగే హ్యాక్ చేస్తున్నారు. ఈ మిషన్స్ హ్యాక్ చేసి ఆ విధంగా వాళ్ళు గెలిచే విధంగా, చిన్న రాష్ట్రాలేమో ప్రతిపక్షాలు గెలిచేటట్టు ప్లాన్, పెద్ద రాష్ట్రాలేమో అధికార పక్షం గెలిచేటట్టు ప్లాన్. అలాగే ఒక గ్రామంలో మేజర్ పంచాయతీలో ఉన్న ఓట్లని ఒక 500 ఓట్లు మెజార్టీతో ఈ ఊరిలో ఈ పార్టీ గెలుతుంది అనుకుంటే, అదే ఊరిలో ఒకరు 100 ఓట్లతోనే గెలిచేటట్టు చూపించడం. అట్లా హ్యాక్ చేసి ఆ సిస్టమ్ని అంతా వాళ్ళ గ్రిప్లో పెట్టుకొని ఓటుకి వేసిన ఓటు సరైన క్రమంలో సరైన పద్ధతిలో ప్రజాస్వామ్యంలో ఇది ఒక పెద్ద కూలికోరు విధంగా ఉంది. అందుకని ఈవీఎంలంతా పచ్చి మోసం దగ. అసలు ఈవీఎంలు అనేదే ఓటింగ్ సిస్టంలో పెద్ద మోసకారితనం. అసలు ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఇది ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎక్కడా ఈ సిస్టమ్ ఉండకూడదు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఒక వ్యక్తి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఓటేస్తే ఆ ఓటు ఆ మంచి నాయకుడికి పడకుండా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఆ ఓట్లన్నీ వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతిలో, వాళ్ళకి నచ్చిన పద్ధతిలో మరి హ్యాక్ చేయటం, ఈ ట్యాంపరింగ్లు చేసుకోవటం, ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేసుకోవటం, ఇవన్నీ చేసి అధికారంలోకి వస్తున్నారు. ఎప్పుడైనా ఒక పార్టీ అధికారంలో ఉంటే మంచి చేసినోడు కోటేస్తారు, మంచి చేయనోడిని దించేస్తాడు. కంటిన్యూషన్ గెలుస్తూనే ఉంటారు. ఎలా గెలుస్తారు? ఇది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సహజ పరిస్థితి అలాగే ఉంటుందా? దేశంలో కంటిన్యూషన్ ఒకే ప్రధానమంత్రి ఉంటారా? ఉండరు కదా. అన్నీ మంచిగా చేస్తున్నారా? మంచి చేసేవాడు కోటేస్తారు. కానీ ఈ రోజున ఒక డోర్ నెంబర్లో వచ్చి 80 ఓట్లు ఉంటాయా? ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 80 ఓట్లు ఎలా ఉంటాయండి? అది సహజమేనా? ఏదైనా ఒక అపార్ట్మెంట్లో ఉన్నాయంటే ఒక 5 ఫ్లోర్లు ఉంటాయి కాబట్టి, ఫ్లోర్కి మొత్తం మీద ఒక 20 ఫ్లాట్లు ఉంటాయి కాబట్టి కనీసం ఒక 50 ఓట్లు ఉంటాయని నమ్మొచ్చు. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 80 ఓట్లు ఎలా ఉంటాయి? ఒక సింగిల్ బెడ్రూమ్లో ఒక ఫ్యామిలీ ఉంటారు, 4 ఓట్లు ఉంటాయి, లేదా ఒక 6 ఓట్లు ఉంటాయి. అంతకు మించి ఉండటానికి సోర్సులు అవకాశం లేదు. అలాంటిది ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఏంటి ఇది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం అనేది అర్థం కావట్లా. ఆ మహానుభావులు ఓటు హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో అసలు ఓటు హక్కుని ప్రతి ఒక్కళ్ళకి లింగభేదం లేకుండా, ధనికులు పేదవారు అని లేకుండా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు కలిగిస్తే ఈ రోజున మనం వేసే ఓటు ఈ విధంగా దుర్వినియోగం అవుతుంది. అందుకనే ఈ ఈవీఎంలు ఫ్యాడ్లు అనేవి అసలు పచ్చి మోసం.